నాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు కరవ రామకృష్ణ గారికి, అదేవిధంగా మిత్రులు గౌరవనీయులు ఉదయభాను గారు, గౌరవనీయులు పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారు, ముఖ్యంగా నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రామని ముఖ్యంగా నన్ను ఇన్వైట్ చేసింది రామకృష్ణ గారు, మన ఆడిటర్ రమణ గారు. ఎట్టి బస్సులో కూడా తప్పనిసరిగా రావాలి మీరు ఈ కార్యక్రమానికి అని ఆహ్వానించలేదు. నన్ను హుక్కుం జారీ చేశారు. వీళ్ళు హుక్కుం జారీ చేస్తే నేను తప్పనిసరిగా వచ్చాను. ఎందుకంటే హుక్కుం జారీ చేసేటువంటి రైటు వాళ్ళు ఉందని సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. జనరల్గా మనం చాలా కులాలను మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి సంబంధించి మన కళ్ళు తల పైకెట్టి చూసినా కనపడినంత ఎత్తులో పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేయబడి ఉంటాయి. మన వాళ్ళ గురించి మనం చూస్తాం. అంటే కుల సంఘాల పరంగా వాళ్ళ భవనాలు ఎకరాల్లో 5-10 ఎకరాల్లో 15 ఎకరాల్లో పెద్ద పెద్ద భవనాలు వాళ్ళు నిర్మించి మ్యారేజెస్ కానీ లేకపోతే ఆ సంఘాలకి అవసరమైనటువంటి అవసరాలు తీర్చడంలో వాళ్ళు చాలా బాగా ముందుకు వెళ్తారు. మనం చూసేటప్పటికి కనీసం ₹1,00,000 పెట్టి ఒక చిన్న షెడ్ కూడా వేయలేనటువంటి పరిస్థితి మన వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో నేను మొట్టమొదటిసారిగా చూసినటువంటిది మన కాపులు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా లేకపోతే తెలంగాణలో ఉన్నారు, మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లోనే మన కాపులు ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి రత్నం గారు వాళ్ళ టీము అందరూ కూడా రామారామి 25 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున ఒక గొప్ప కాపు భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు. కనుక వాళ్ళు పిలిచినప్పుడు తప్పనిసరిగా అది పిలుపు కాదు, వాళ్ళొక్క ఆర్డర్, వాళ్ళకి ఇదే విధానంగా నేను ఈ సమావేశానికి రావడం జరిగిందని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే 25 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాలి అంటే కాపులకి ఆచరణలో సాధ్యం కాదు. చాలామంది మన వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి అది అక్కడే ఉంటుంది. ఇంకా దాని వెంట మళ్ళీ చూడటానికి భయపడతారు, ఎవరైనా వెళ్ళడానికి భయపడతారు. వెళ్తే 50,000 ఇమ్మంటారేమో అని దాని గురించి అంటే ఇచ్చే పరిస్థితి లేక, వేరే ఉద్దేశం కాదు. అటువంటిది 25 కోట్లు పెట్టి మరి ఈ రోజున భారతదేశంలోనే మరి గొప్ప పట్టణం హైదరాబాద్ సిటీ. అటువంటి హైదరాబాద్ సిటీలో మరి ఈ రోజున 25 కోట్లతోటి మన కాపు భవనం నిర్మాణం జరిగింది అంటే దానికి మూల కారణం రత్నం గారు. వీళ్ళు వాళ్ళ పిలుపుని నేను ఒక ఆర్డర్గా భావించి సమావేశానికి రావడం జరిగింది. భవిష్యత్తులో మరి రత్నం గారు వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది నాకు, ఈ ఒక్క భవనమే కాదు మేము నిర్మాణం చేయటం, తిరుపతిలో నిర్మాణం చేస్తాం, దేవాలయాలు పవిత్ర దేవాలయాలు అక్కడికి ఎక్కడన్నా ఉంటే వీలైనంత వరకు సహకారం అందిస్తామని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఆ విధంగా తిరుపతిలో వాళ్ళకి ప్రభుత్వ పరంగా సైట్ని కూడా ఆల్రెడీ మేము సిద్ధం చేసాం. తొందరలోనే రత్నం గారు మేము వాళ్ళ టీం అందరూ కూడా వెళ్ళి దాన్ని ఆచరణలో కార్యరూపంలో పెట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. మరి ముఖ్యంగా మనకున్నటువంటి ఆస్తిపాస్తుల కన్నా జనరల్గా మన కులంలో ఎక్కువ కొద్ది మందికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎక్కువ మందికి ఆస్తిపాస్తులు లేవు. కానీ వాడు వీడు వారు వీరు అన్నటువంటి తేడా లేకుండా అందరికీ ఉన్నటువంటిది, కాపులకు ఉన్నటువంటిది ఒకే ఒకటి దమ్ము ధైర్యం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. కనుక మనకున్నటువంటి దమ్ముని ధైర్యాన్ని ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదు అని కూడా ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా తెలియపరుస్తున్నా. ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే దమ్ముగా ఉంటారో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చి మన వాళ్ళ యొక్క సమస్యలకి ముందు నిలబడి వీరోచితంగా పోరాడతారో అప్పుడే మన వాళ్ళకి న్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నా. అదేవిధంగా మన జరిగినటువంటి సంఘటనలో కూడా మన వాళ్ళందరూ కూడా అక్కడ వీరోచితంగా పోరాటం మీదే ఈ రోజున వాళ్ళకి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఏనాడు లేని విధంగా న్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. కనుక మనం ఆవేశం ఉండకూడదు,
కంగారు పడకూడదు అన్నటువంటి విధానం పూర్తిగా కరెక్ట్ కాదు. ఆవేశం ఉండాలి, దమ్ము ధైర్యం ఉండాలి, అన్నీ ఉండాలి. దాంతోపాటు సరైనటువంటి రీతిలో మంచి ఆలోచన కూడా ఉండాలన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మరి ఈ రోజున మనం చూసాం శ్రీకృష్ణదేవరాయలు కాపు సేవా సమితి అని. మనకి తెలుసు శ్రీరామచంద్రుడి తర్వాత అంటే త్రేతాయుగం తర్వాత ఈ కలియుగంలో వచ్చిన తర్వాత వేలాది మంది రాజులు సువిశాలైనటువంటి పవిత్ర భారతాన్ని పరిపాలించేటువంటి విషయం మనకు తెలుసు. మరి ఈ రోజున అన్ని వేల మంది అన్ని వందల మంది పరిపాలించేటువంటి రాజుల్లో మరి ఎవరైనా గుర్తున్నారంటే ఏకైక వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. 400 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా ఈనాటికి కూడా ఏ ఒక్కళ్ళు కూడా మర్చిపోయినటువంటి పరిపాలన శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ రోజున అందించారు. అంటే కాపులకి రాజ్యాధికారం వస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనడానికి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన ఒక నిదర్శనమని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుచుకుంటా.